ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్టార్ కనిపిస్తుంది. ఈ స్టార్లో 10 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ గేమ్లో ప్రత్యేకత ఏంటంటే మనం ఈ 10 పాయింట్లు 9 పాయింట్లను పూరించగలగాలి. 1, 2, 3 అని మూడో చోట మనం ఖచ్చితంగా ఒక ఏదన్నా కాయని మనం ఫిల్ చేయగలగాలి. లేదా గోలీ కానీ లేదా ఒక చిన్న గింజని కానీ మనం అక్కడ ఫిల్ చేయగలగాలి. ఈ విధంగా 9 పాయింట్స్ ఫిల్ చేసి ఒకటి ఖాళీగా ఉండాలి. అయితే కండిషన్ ఏంటంటే స్టార్టింగ్ పాయింట్, ఫస్ట్ పాయింట్, థర్డ్ పాయింట్ ఖాళీగా ఉండాలి. మిడిల్లో మనకి ఏదైనా అడ్డం వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇక్కడ మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి వస్తాం, 1 దగ్గరికి రావాలి. 1, 2, 3 ఇది ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ 4 దగ్గరికి రావాలి. 1, 2, 3 4 ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి 7 దగ్గర 1, 2, 3 7 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 10 దగ్గరికి రావాలి. 1, 2, 3 10 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దగ్గరికి రావాలి. 1, 2, 3 థర్డ్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ 6 కాడికి రావాలి. 1, 2, 3 6 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు 9 దగ్గరికి వెళ్ళాలి. 1, 2, 3 9 ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ రావాలి, 2 దగ్గరికి. 1, 2, 3 2 దగ్గరికి వచ్చేసాం. ఈ విధంగా 9 పాయింట్స్ ఫిల్ అయిపోయినాయి. ఒక్క పాయింట్ మాత్రమే ఖాళీగా ఉండిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే సాధారణ పల్లెటూరులో ఇలాంటి పజిల్ క్వశ్చన్ చేసేసి మీరు స్టార్లో 9 గళ్ళు పెట్టగలరా లేదని చెప్పి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఈ విధంగా పెట్టి సరైన సమాధానం చెప్పగలం. అయితే ఏంటంటే మనం ఏ పాయింట్ నుంచి బయలుదేరితే మళ్ళీ అక్కడికి స్టోరేజ్ ఎట్లా ఏర్పాటు చేసినట్లయితే మనం ఈ స్టార్లో 10 ఖాళీల్లో 9 ఖాళీలు మనం ఫిల్ చేయగలము. ఓకే, థ్యాంక్ యూ.